దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుని మాట మన నోటన ఉన్నప్పుడు అది ఒక శక్తి వలె బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆ శక్తి వంటి మాట బయటకు వస్తుందో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారికి విడుదల కలుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరైతే అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నారో వాళ్ళని ఆదరించడానికి ఆదరణ మాటలు బయటకు వస్తాయి. ఒకవేళ హృదయము గాయమైపోయిన వారు ఉన్నారనుకోండి, వారితో మాట్లాడుతుండగా వాళ్ళ గాయము కట్టబడుతుంది, అంటే స్వస్థతలు జరుగుతాయి. కాబట్టి దేవుని మాట మన నోటిన ఉందా లేదా అని దేవుడు అడుగుతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఇర్మియా 1 అధ్యాయము 9 వచనము. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచునైన మంచి మాట, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆమేన్. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని. అంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో మనము భద్రము చేసుకున్నప్పుడు ఆ మాటలు ఒక శక్తి వలె మన నోటి నుంచి దేవుని మాటలు బయటకు వచ్చినప్పుడు ఆ మాటలు అనేక మందిని ఆదరించే విధంగా ఉంటాయి. బలహీనముగా ఉన్న వారిని బలపరిచే విధంగా, హృదయము గాయమైపోయినప్పుడు, ఆదరించేవారు లేనప్పుడు, హృదయము బలహీనమైపోయినప్పుడు మనము మాట్లాడుతుండగా వారి గాయాలు కట్టబడతాయి, స్వస్థతలు వస్తాయి. అంతేకాకుండా దేవుడు అంటున్నారు, నీ నోట నా మాట ఉంచున్నాను, నీ నోట నా మాట ఉందా అంటున్నారు దేవుడు. ఎందుకంటే మనకి నచ్చిన వారు ఉన్నారనుకోండి, మనము వాళ్ళని ఆదరించినట్లు, ఓదార్చినట్లు మనము మాట్లాడతాము, శుభవచనాలు పలుకుతాము. అయితే మనకి నచ్చిన వాళ్ళ విషయంలో అదే విధముగా వాళ్ళని ఆదరిస్తూ ఉన్నామా, ఓదారుస్తూ ఉన్నామా, అలానే శుభవచనాలు పలుకుతూ ఉన్నామా, లేదా శాపవచనాలు పలుకుతూ ఉన్నామా? వాళ్ళ హృదయాన్ని కట్టే విధంగా మనం మాట్లాడుతున్నామా, వాళ్ళ హృదయ గాయాన్ని రేపే విధముగా మనం మాట్లాడుతున్నామా? వాళ్ళు అలసిపోయి సొమ్మసిల్లిపోయి నిరాశలో ఉన్నప్పుడు మనము వాళ్ళ ఆశను తీర్చే విధముగా, ఆదరించే విధముగా మన మాటల ద్వారా వాళ్ళకి ఓదార్పు కలిగే విధముగా మన మాటలు ఉన్నాయా, లేదా వాళ్ళని ఇంకా బలహీనపరిచే విధముగా మన మాటలు ఉన్నాయా అని దేవుడు అడుగుతూ ఉన్నారు. దేవుడైతే మన నోటన ఆయన మాటలు ఉంచి ఉన్నారు. మన హృదయంలో ఆయన మాట ఉన్నప్పుడు అవే మాటలు బయటకు వస్తాయి. ఎందుకంటే నీ హృదయము నిండిన రీతిలో నోరు మాట్లాడు. దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు, ఈ హృదయము దేవునికి ఆలయం అయి ఉన్నప్పుడు ఆయన ఆదరణ మాటలే బయటకు వస్తాయి, శుభవచనాలు మాత్రమే బయటకు వస్తాయి. అంతేకాని ఒకళ్ళని గాయపరిచే విధముగా, వాళ్ళని బాధ పెట్టే విధంగా, బలహీనపరిచే విధముగా శాపవచనాలు నోటిలో నుండి బయటికి రావండి. కాబట్టి దేవుడు ఈరోజు అడుగుతున్నారు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నీ నోట నా మాటలు ఉన్నాయా అని దేవుడు అడుగుతున్నారు. కాబట్టి మనము దేవుణ్ణి చూపించే వారముగా దేవుని యొక్క మాటలు, శుభవచనాలు మాత్రమే పలుకుదామండి. దేవుడు ఆయన మాటలు మన నోట నుంచి ఉంటుండగా అనేక మందిని ఆదరిద్దాము, ఆయనకి ఒక బలమైన సాధనముగా మనము వాడబడదామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లో ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడునుగాక. యెరూషలేము యేసు నామంలోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన
చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ రాకపోకలందునూ తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.